ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ప్లే 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 సైలెంట్. జీవన్ రెడ్డి గారు ఇప్పుడు క్లారిఫికేషన్స్ కు టైం. నో 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 ఐఎమ్ నాట్ అలౌయింగ్. మినిస్టర్ గారు రిప్లై. అధ్యక్ష, జీవన్ రెడ్డి గారు ఏకు అవునండి. విభజన తర్వాత శాఖలోని మొత్తం. హోమ్ మినిస్టర్ గారు 1 సెకండ్ 1 మినిట్. హోమ్ మినిస్టర్ గారు నేను మీ అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నా, ఈ క్వశ్చన్ అవర్ కాగానే ఇమ్మీడియట్ గా అది టేక్ చేద్దాం అనేటువంటి క్లారిటీ ఇచ్చిన తర్వాత విద్యార్థుల ప్రయోజనాల విషయంలో గౌరవ సభ్యులందరికీ ఉన్నటువంటి కన్సర్న్ కు న్యాయం చెప్తున్నాం. దయచేసి క్వశ్చన్ అవర్ తర్వాత విద్యార్థుల జీవితాలు కాబట్టి చర్చకు అందరూ సుహృద్భావంగా అంగీకరించారు. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఇప్పుడు క్లారిఫికేషన్స్ కు ఒప్పుకోనప్పుడు మాట్లాడాల్సినటువంటి మాట ఇది. క్లారిఫికేషన్స్ టైం ఇవ్వడానికి కానీ ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కూడా ఆన్సర్ చేయడానికి కానీ గవర్నమెంట్ రెడీగా ఉన్నదని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిన తర్వాత ఇష్యూ చేయడం కరెక్ట్ కాదు కదా. క్లారిటీ రానప్పుడు మీరు ఏదైనా డిమాండ్ చేస్తున్నారంటే అర్థం ఉన్నది. హోమ్ మినిస్టర్ గారు రిప్లై చేయండి. అధ్యక్ష, ఏకు అవునండి. విభజన తర్వాత శాఖలోని మొత్తం 10,315 మంది ఉద్యోగులను ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించడం అయింది. ఇప్పటి వరకు అన్ని కేడర్లోని 431 మంది పోలీస్ సిబ్బందిని తెలంగాణ రాష్ట్రం నుండి రిలీవ్ చేయడమైనది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన పోలీసు సిబ్బందిని ఆంధ్రప్రదేశ్ కౌంటర్ పోస్టులో సంప్రదించి దశల వారీగా రిలీవ్ చేయడం అవుతున్నది. ఒక్కసారి అందరినీ రిలీవ్ చేయడం అట్లయితే తీవ్ర సిబ్బంది కొరత ఉత్పన్నం అయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు హైదరాబాద్ లో ఉమ్మడి రాజధానిగా ఉన్నందున ఇప్పటికీ హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకు సంస్థలకు భద్రత కల్పించినందుకు విఐపి భద్రత, పిఎస్ భద్రత, శాంతి భద్రత నిర్వహణలో వ్యతిరేకత ప్రభావం అవుతుంది. తెలంగాణకు అధికారులను కేటాయించినప్పుడు ఆంధ్ర ఉద్యోగులను బదిలీ రిలీవ్ చేయడం అవుతుంది. శ్రీనివాస్ గౌడ్ గారు వాళ్ళకు మొత్తం తెలంగాణ నాశనం చేశారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఇప్పుడు గౌరవ సభ్యులందరూ కూడా క్లారిఫికేషన్స్ కు అడ్వైజ్ చేసినారు, డిమాండ్ చేసినారు. ముఖ్యమంత్రి గారు క్లారిఫికేషన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నానని చెప్తున్నారు. క్వశ్చన్స్ అవర్ అయిపోగానే టేకప్ చేద్దాం. 11:30 ప్లీజ్ రెజ్యూమ్ యువర్ సీట్. అధ్యక్ష, దిస్ ఇస్ నాట్ గుడ్. సంపత్ గారు ఈ మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించిందే ఉన్న తర్వాత కూడా I am requesting, this is not proper. మీ క్లారిఫికేషన్స్ కు అవకాశం ఇస్తున్నాము. క్వశ్చన్ అవర్ కాగానే ఆ పని చేస్తాము. ఇప్పుడు మీరు ఇదే రకంగా గొడవ చేస్తే. అధ్యక్ష, నేను మళ్ళా ఒకసారి అప్పీల్ చేస్తా ఉన్నా. ప్లీజ్ సైలెంట్. అన్ని పక్షాలు మాట్లాడిన తర్వాత సున్నం రాజా గారు చెప్పినారు, క్వశ్చన్ అవర్ తర్వాత టేకప్ చేస్తామన్నారు, చేయండి అని చెప్పి. ఇది కావాల్సుకొని మేము డిస్టర్బ్ చేస్తాం అవుతుందంటే అది వారి విజ్ఞత వదిలేస్తాం. అధ్యక్ష, దయచేసి ఇది పద్ధతి కాదు. ప్రతిపక్ష నాయకులకు నేను అప్పీల్ చేస్తా ఉన్నా, ఇది మాత్రం మంచి పద్ధతి కాదండి. గవర్నమెంట్ బేసిజాలకు పోకుండా మేము వచ్చి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, క్లారిఫై చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిన తర్వాత ఈ విధంగా చేయటం అనేది బయట ప్రజలు కూడా చూస్తున్నారు. మరి ఉద్దేశపూర్వకంగా మేము సభ డిస్టర్బ్ చేస్తాం, సభ జరగని చెప్పడమే మా కర్తవ్యం కూడా వీళ్ళు గో హెడ్. అధ్యక్ష, దానికి పెద్ద ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ రకంగా హౌస్ను నడవకుండా చేయడం కరెక్ట్ కాదు. మీరు ఇదే రకంగా చేస్తే ఐ విల్ హ్యావ్ టు నేమ్ యూ.
ప్లీజ్ కోఆపరేట్. ఇప్పుడు బిజినెస్ జరగనివ్వండి. క్వశ్చన్ అవర్ తర్వాత ఖచ్చితంగా క్లారిఫికేషన్స్ కు సీఎం గారు క్లియర్ గా రెడీ ఉన్నటువంటి విషయాన్ని తానే స్వయంగా చెప్పిండు.